శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 45వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. తిరగలిలో సహజంగా విసురుతూ తమ సచ్చరిత రచనను స్ఫురింపజేసి భక్తులను సన్మార్గంలో పెట్టేవారి కౌశలం ఎంత అలౌకికమైనది! పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురుచరణాలు సమర్థవంతమైనవి. ఇటువంటి గురువు యొక్క చరణ తీర్థాన్ని సేవిస్తే మోక్షం తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. గురువు కరుణిస్తేనే ఈ ప్రపంచం సుఖమయమవుతుంది. జరగవని తలచినవి జరుగుతాయి. గురువు అరక్షణంలో ఒడ్డుకు చేరుస్తారు. గ్రంథం ఇంతగా వ్రాయబడింది కానీ కథ సంక్షిప్తంగానే చెప్పబడింది. సాయి యొక్క అమోఘమైన కీర్తిని నేనెంతని వర్ణించను? ఎవరి దర్శనంతో నిత్య తృప్తి, ఎవరి సహవాసంతో ఆనందభుక్తి, ఎవరి వలన భవభయ విముక్తి కలుగుతాయో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన పరమార్థ నివృత్తి, ఎవరి వలన మాయామోహ నివృత్తి, ఎవరి వలన అత్యంత క్షేమం కలుగుతాయో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. ఎవరి వలన భయభీతి ఉండదో, ఎవరి వలన న్యాయం నీతి జాగృతమవుతాయో, ఎవరి వలన కష్టాలలో మనసుకు ధైర్యం కలుగుతుందో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. మనం ధ్యానించుకోవడానికి సాయిబాబా తమ రూపాన్ని మన మనసులలో స్థాపించి తమ అవతారాన్ని చాలించి తమ ధామానికి వెళ్ళిపోయారు. వారి ఈ యోగ స్థితి అంతుపట్టనిది. అవతార కార్యం సంపూర్ణం కాగానే వారి పార్థివ శరీరం కనిపించకుండా పోయింది. అయినా ఈ గ్రంథం ఆ వాంగ్మయ మూర్తిని అనుక్షణము గుర్తుకు తెస్తుంది. అంతేకాక వారి చరితాన్ని పఠించినా విన్నా మనసుకు లభించే ఏకాగ్రతను, దాని వలన కలిగే అపూర్వతను, వర్ణనాతీతమైన శాంతిని నేను ఎలా వర్ణించగలను? శ్రోతలైన మీరందరూ జ్ఞానులు. నేను మీ ముందు అల్పుణ్ణి. అయినా సాయి యొక్క ఈ వాగ్యజ్ఞాన్ని మీరు కృతజ్ఞతా భావంతో ఆదరించండి. కళ్యాణప్రదమైన ఈ వాగ్యజ్ఞాన్ని నా వంటి అజ్ఞాని ద్వారా సాయి పూర్తిగా సాధించుకున్నారని సర్వజ్ఞులైన శ్రోతలు ఎరుగుదురు. సాయి చరణాలకు వందనం చేసి ఏకాగ్ర మనసుతో మహామంగళకరము పరమ పావనము అయిన ఈ చరితాన్ని శ్రవణం చేసే భక్తుల మరియు తమ శ్రేయస్సును సాధించుకోవడానికి అనన్య మనసుతో భక్తిగా ఈ కథామృతాన్ని సేవించే భక్తుల స్వార్థమైన కోరికలనే కాక పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు. వారి సేవ ఎప్పుడూ వృధా కాదు. చివరకు అది వారిని కృతార్థులను చేస్తుంది. ఈ గ్రంథంలోని 44వ అధ్యాయం చివర సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు కదా. అయినా ఈ గ్రంథం ఇంకా ముందుకు సాగుతూ ఉంది. మరి ఇదేం చమత్కారమో
అర్థం కావటం లేదు. గత అధ్యాయంలో యథాక్రమంగా సాయిబాబా నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించినా సాలెపురుగు వలె సాయి లీలలకు క్షణమైన విశ్రాంతి లేదు. వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. సాయి జనన మరణాలకు అతీతులు. వారి నిర్యాణం కేవలం శరీరానికే. అందుచేత మునపటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరం పోయింది, దాంతో ఆకారం పోయింది. కానీ వారు ఎప్పటి వలె అవ్యక్తంలో ఉన్నారు. శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీలలు అందరికీ విదితమే. అసంఖ్యాకంగా ఉన్న లీలలను వర్ణించాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. అందువలన శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాను. మనం భాగ్యవంతులం, ధన్యులం. సాయిబాబా అవతరించిన కాలంలో వారి సాన్నిధ్యం సహజ సిద్ధంగా లభించింది. అయినా మన చిత్తవృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే, భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? సర్వేంద్రియాలకు సాయిపైని భక్తి ఉండటమే నిజమైన ఆరాధన. లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా, మాట్లాడాలని తలచినా నోరు పెగలదు. చెవులు సాయి కీర్తనలను వింటుండగా జిహ్వ మధురమైన మామిడి పళ్ళ రసంలో మగ్నమైతే ఎలా? చేతులు సాయి పాదాలను స్పర్శిస్తుండగా మృదువైన పరుపు సుఖం గుర్తుకు వస్తే ఎలా? క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా? ప్రపంచమందు విరక్తి కలగని వారికి భగవంతుని చరణాలయందు ఆసక్తి ఎలా ఉంటుంది? ఒక్క భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని, మరిది అని, లేక అన్న అని తలచి వారికి గౌరవంగా వందనం చేస్తుంది. అట్టి పతివ్రత స్త్రీ మనసు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచిపెట్టదు. ఆమెకు తన భర్తపైనే అమితమైన ప్రేమ. ఆమెకు జీవితాంతం ఆధారం అతడొక్కడే కదా. పతివ్రత సాధ్వీ సతి అన్యులను భర్తగా తలచి దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనైనా తలవదు. ఆమెకు తన భర్తయే సర్వస్వం. ఇతరులెవరైనా సరే అతని సమానులు కాలేరు. అతని యందే ఆమెకు అనన్యమైన ప్రేమ ఉంటుంది. ఇదే విధంగా శిష్యుడు కూడా గురు చరణాలయందు భక్తి కలిగి ఉండాలి. పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉపమానంగా చెబుతారు. కానీ గురువు యొక్క ప్రేమకు పరిమితి అంటూ లేదు. ఆ ప్రేమలోని మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు. ప్రపంచంలోనే ఏ సహాయం చేయలేని వారు ఇక పరమార్థంలో ఏం సహాయం చేయగలరు? వియ్యంకునిపై గాని, అల్లునిపై గాని, లేదా భార్యపై గాని ఎవరిపైనా నమ్మకం పెట్టుకోకండి. తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు. పుత్రుడు తన ఆస్తిపైన దృష్టి ఉంచుతాడు. భార్య తన పసుపు కుంకాల కోసం ఏడుస్తుంది. పరమార్థంలో సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. పరమార్థం సంపాదించుకోవటంలో సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాం. నిత్యానిత్య వివేకంతో
ఐహిక ఆముష్మిక సుఖాల ఫలభోగాలను త్యజించి శమదమాది షట్ సంపత్తిని సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు. ఎవరియందు ఏ ఆశ లేకుండా ఆత్మయందు దృఢమైన విశ్వాసముంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునే వారికే పరమార్థం సిద్ధిస్తుంది. బ్రహ్మ నిత్యం, జగత్తు అనిత్యం. ఒక్క గురువే నిజమైన బ్రహ్మ. అనిత్యాన్ని, అశాశ్వతమైన దానిని విడిచి ఒక్క గురువునే ధ్యానించాలి. ఇది భావనా సాతత్య సాధన. అనిత్యము, అశాశ్వతము అయిన వాటిని విడిచిపెడితే వైరాగ్యం జనియిస్తుంది. సద్గురువు బ్రహ్మ చైతన్య ఘనుడు. సకల ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావం కలగటం, దీనినే అభేద ఉపాసన అని అంటాం. కంసుడు, రావణుడు కీటకం వలె ఎల్లప్పుడూ ప్రేమతో గాని లేదా భయంతో గాని దేనినైనా ధ్యానం చేస్తే ధ్యానం చేసేవారు ధ్యేయమైపోతారు. అయితే ధ్యానం అనన్యంగా ఉండాలి. ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని అభ్యాసం చేసేవారు తమను తాము తప్పక తరింపచేసుకుంటారు. తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ ధ్యాసే లేకుండా ఆత్మానుసంధాన సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననం, ఎక్కడి మరణం. గురువు యొక్క నామాన్ని జపించటం వలన పరమానందం జనియిస్తుంది. సర్వ ప్రాణులలో భగవంతుని దర్శనం కలుగుతుంది. నామం యొక్క మహిమ ఇంతకంటే వేరే ఏముంటుంది? ఇటువంటి మహిమగల నామం ఉన్న వారికి నేను భక్తితో ప్రణామం చేస్తాను. కాయ, వాచ, మనస నేను వారికి అనన్య శరణు జొచ్చుతున్నాను. ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక కథను నేను ఇప్పుడు శ్రోతలకు చెబుతాను. మీరు మీ శ్రేయస్సు కొరకు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి. సాయి సమర్థుని ఆజ్ఞ మేరకు కీర్తిశేషులు కాకా దీక్షితు నిత్యం నియమంగా భాగవతాన్ని పఠించేవాడు అని అందరికీ తెలిసినదే. ఒకరోజు దీక్షితు ముంబైలో చౌపాటీలోని కాకా మహాజని ఇంటిలో భోజనం చేసి గ్రంథాన్ని పఠించసాగాడు. అద్వితీయమైన ఏకాదశ స్కందంలో రసభరితమైన 2వ అధ్యాయాన్ని వింటున్న శ్రోతల మనసులు సుఖశాంతులలో నిండిపోయాయి. బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా కాకా మహాజని ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినటానికి కూర్చున్నారు. భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైనది. శ్రోతల కోరికలను తీర్చి భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం. కవి, హరి, అంతరిక్ష మొదలైన 9 మంది ఋషభకుల దీపకులు చెప్పిన జ్ఞాన ప్రబోధామృతము, ఆనందదాయకము అయిన మధుర కథ. ఆ 9 మంది భగవత్ స్వరూపులు అమితమైన క్షమాశాంతి కలవారు. భాగవత ధర్మ మహిమను వారు వర్ణించగా జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. అత్యంత సుఖమైనది ఏది
హరి యొక్క పరమ భక్తి ఎటువంటిది? హరి మాయను దాటే సుగమోపాయం ఏది అంటే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురుచరణాలు. కర్మ, అకర్మ మరియు వికర్మ ఈ అన్నింటి మర్మం ఒక్కటే. గురువే పరమాత్మ రూపం. గురువు యందు భక్తి, భాగవత ధర్మం. హరిచరిత్రను, వారి అవతారాల విశిష్టతను ద్రుమిలనాథుడు వర్ణించాడు. మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణుని రూపాన్ని వర్ణించాడు. చమస్ జనక మహారాజుకు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను వదిలిన వారందరూ నాశనమవుతారని చెప్పాడు. హరి సర్వ ప్రాణులలోనూ ఉన్నాడు కనుక ఎవరిని ద్వేషించరాదు. ప్రతి ప్రాణియందు పరమేశ్వరుని చూడాలి. దేవుడు లేని చోటు అంటూ లేదు. చివర 9వ వాడు కరభాజనుడు కృత త్రేతాది యుగాలలో ఏ ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి అని వివరించాడు. కలియుగంలో ఒకటే సాధన, హరి యొక్క, గురువు యొక్క చరణస్మరణ. దానితోనే భవభయహరణం. శరణాగతులకు ఇది ఒక్కటే శరణం. ఈ విధంగా గ్రంథ పఠనానంతరం కాకాసాహెబు ఈ నవనాథుల చర్యలు, వారి మనోవృత్తి అంతుపట్టనివి కదా అని అన్నాడు. మాధవరావుతో ప్రేమగా ఈ భక్తి ఎంత కఠినమైనది, మన వంటి మూఢులకు అంతటి శక్తి ఎక్కడిది? జన్మ జన్మలకు ఇది సాధ్యం కాదు. గొప్ప దిట్టలైన ఆ నవనాథులు ఎక్కడా? మొదట నుండి పాపులమైన మనం ఎక్కడా? ఈ భక్తి అంత సులభ సాధ్యమా? సచ్చిద్రూపులైన వారు ధన్యులు. మనకు ఈ భక్తి లభిస్తుందా? మనకిక తరుణోపాయం ఏది? నేను హతాశుణ్ణైపోయాను, ఈ జన్మ వ్యర్థమైపోయింది అని అన్నాడు. కాకాసాహెబు ప్రేమమయుడైన భక్తుడు. అతని మనసు స్థిరంగా ఉండక చంచలమై ఎందుకు తపన పడుతున్నాడు అని శ్యామ మనసులో బాధ. శ్యామ అంటే మాధవరావుకు కాకాసాహెబుపై అభిమానం. అతనికి కాకా యొక్క దైన్యం అస్సలు నచ్చలేదు. సాయిబాబా వంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి ఇంతటి దైన్యం ఎందుకు? అతడు జీవించటం వ్యర్థం. సాయి చరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి తపన ఎందుకు? నవనాథుల భక్తి ప్రబలమైనదే కావచ్చు, కానీ మన భక్తిలో ప్రేమ లేదు. టీకా సహితంగా ఏకనాథ భాగవతంలోని 11వ స్కంధం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజూ పఠించాలని బాబా ఆజ్ఞ కదా. దానిని బట్టి హరినామస్మరణ, గురునామస్మరణ సాధన అని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా? దీనితో మనం భవాన్ని తరించగలం. మీకు ఎందుకు చింత అని అన్నాడు. కానీ ఆ నవయోగుల చరిత్ర, వారి అసిధారా వ్రతం ఏ కొంచెమైనా మనకు సాధ్యమా అని కాకా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు.
నవయోగుల భక్తియే శ్రేష్టమైనది. అది ఏ సాధనతో లభిస్తుంది? ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం అని మనసులో వేదన పట్టుకుంది. కూర్చున్నా లేచినా అదే ఆలోచనలతో బాధపడుతూ ఉండగా మరునాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతలు సవిస్తరంగా వినండి. ఆశ్చర్యకరమైన అనుభవాన్ని గమనించండి. ప్రాతకాలమే ఆనందరావు పాఖడే మాధవరావును వెతుక్కుంటూ వచ్చాడు. అది కూడా ఉదయాన సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి మాధవరావు వద్ద కూర్చుని తన స్వప్న విశేషాన్ని చెప్పసాగాడు. అలా అక్కడ వారిద్దరూ గుసగుసలాడుకోవడం ఇక్కడ గ్రంథాన్ని పఠిస్తున్న వక్తకు, శ్రోతలకు మనసులలో నిలకడ లేకుండా పోయింది. ఆనందరావు అసలే చంచలమైన మనసు కలవాడు. మాధవరావుతో తన స్వప్నాన్ని చెబుతుండగా ఆ ఇద్దరూ మెల్లగా మాట్లాడుకోసాగారు. దానితో గ్రంథ పఠన ఒక్క క్షణం ఆగిపోయింది. అప్పుడు కాకాసాహెబు, మీరిద్దరూ ఆనందంగా ఉన్నారు, ఏమిటి విశేషం? అదేమిటో మాకు కూడా చెప్పండి అని అన్నాడు. అందుకు మాధవరావు, నిన్ననే కదా మీకు సంశయం కలిగింది, దానికి సమాధానం వెంటనే దొరికింది. తరింపజేసే భక్తి యొక్క లక్షణాన్ని వినండి. బాబా ఆనందరావుకు కలలో ఎలా దర్శనమిచ్చారో వినండి. మీ సందేహం తొలగిపోతుంది. గురువు పాదాలకు వందనం చేసే భక్తి ఉంటే చాలు అని అర్థమవుతుంది అని చెప్పాడు. ఆ స్వప్న వృత్తాంతాన్ని వినడానికి అందరికీ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకాసాహెబుకు జిజ్ఞాస. మొదట సంశయం కలిగింది అతనికేగా. అందరి ఆతురతను గని ఆనందరావు కలను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడ వారంతా కూడా వింతగా వినసాగారు. నేను ఒక సముద్రంలో నీటిలో నడుం వరకు నిలబడి ఉన్నాను. అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. వారు రత్నఖచిత సింహాసనంపై విరాజమానులై ఉన్నారు. వారి చరణాలు నీటి లోపలే ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని చూశాను. మనోహరమైన వారి రూపాన్ని చూసి నాకు అత్యంత సంతోషం కలిగింది. అది కల అన్న భావనే లేదు. వారి దర్శనంతో మనసుకు ఆనందం కలిగింది. ఎంతటి విశిష్టమైన యోగం! అక్కడే నిలబడి ఉన్న మాధవరావు భక్త్యావేశంతో, ఆనందరావు, బాబా పాదాలపై పడు అని చెప్పాడు. అలా చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. కానీ బాబా పాదాలు నీటిలో ఉన్నాయి. అవి నా చేతికి ఎలా అందుతాయి? నీటిలోని ఆ పాదాలపై శిరస్సును ఎలా ఉంచను? ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావటం లేదు అని అన్నాను. అప్పుడు మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి. దేవా, నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి అని అలా అనగానే వెంటనే బాబా తమ పాదాలను బయటకి తీశారు. అప్పుడు ఆనందరావు ఆలస్యం చేయకుండా బాబా పాదాలను పట్టుకుని
వందనం చేశాడు. బాబా పాదాలను అతడు అలా గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు వారు, నీవు భయపడవలసిన అవసరం లేదు, నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు. జరీ అంచు ధోవతిని మా చామాకు ఇవ్వు, అది నీకు శుభదాయకం అని కూడా చెప్పారు. వారి ఆజ్ఞను శిరసా వహించి జరీ అంచు ధోవతిని తెచ్చాను. కాకాసాహెబ్ మీ చేతులతో దీనిని మాధవరావుకు ఇచ్చి అతడు స్వీకరించేలా చేయండి. ఈ నా విన్నపాన్ని మన్నించండి. మాధవరావు దీనిని కట్టుకునేలా చేయండి. నాకు సంతోషం కలుగుతుంది. నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అవుతాను అన్నాడు. అతని మాటలు మాధవరావు స్వయంగా విన్నాడు. కానీ కాకాసాహెబు ఇచ్చిన ధోవతిని అతడు స్వీకరించలేదు. అతడు తన మనసులో, ఇది స్వప్నమే, నాకు సూచనగా ఏదైనా దృష్టాంతం కలిగితే తప్ప నేను ఈ వస్త్రాన్ని తీసుకోను అని అన్నాడు. అప్పుడు కాకాసాహెబు, బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం, తీసుకోవటం మంచిదా కాదా అని చీటీల ద్వారా తెలుసుకుందాం. బాబా ఇచ్చిన చీటీ ప్రకారం వారి ఆజ్ఞను స్వీకరించుదాం అని బాగా నిశ్చయించుకుని చీటీలలో వ్రాసి బాబా పాదాల వద్ద ఉంచాడు. కాకాసాహెబు తన భారాన్నంతా సాయిపైనే ఉంచాడు. బాబా అభిప్రాయాన్ని ముందుగా తెలుసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడు. ఆ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు. వారి తరువాత కూడా చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు. ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు. పని చిన్నదైనా పెద్దదైనా చీటీల ద్వారా బాబా ఆజ్ఞను తీసుకోకుండా ప్రాణం పోయినా ఏ పని చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞయే ప్రమాణం. ఒకసారి బాబా చరణాలకు అంకితం చేసిన శరీరం మనది కాదు. దాని వ్యవహారం పైన మనకు అధికారం ఎక్కడిది అన్న ఈ దృఢభావంతో లక్షల రూపాయల సంపాదనను కాలద్రోసుకున్నాడు. కానీ తన నిశ్చయాన్ని మరణం వరకు పాటించాడు. నీ భక్తి ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని వెళ్తాను. నీవు నిశ్చింతగా ఉండు అన్న బాబా యొక్క అనుగ్రహ వచనం అక్షరమక్షరం అనుభవమైంది. కాకా నిర్యాణం గురించి సాయిలీలా పాఠకులకు తెలుసు. ఆ విషయం గుర్తుకు వస్తే విమాన ప్రయాణమంటే ఇంతకంటే వేరే ఏముంటుంది అని అనిపిస్తుంది. ఆనందంగా గురువు నామాన్ని స్మరిస్తుండగా ఎటువంటి అనాయాస మరణం! కాకా దీక్షితు తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు. అతని మనసు ఎప్పుడూ సాయి చరణాలలో ఉండేది. దానినే ఇష్టులకు మిత్రులకు కూడా నేర్పించి గురు చరణాలలో విలీనమైపోయాడు. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. ఆనందరావు మాధవరావు ఇద్దరూ కాకాపైని ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు. వెంటనే చీటీలను రాయించారు.
ఒక చీటీలో ధోవతిని తీసుకో అని, రెండవ దానిలో తీసుకోవద్దు అని వ్రాసి సాయి యొక్క చిత్రపటం కింద వారి పాదాల వద్ద ఉంచారు. అక్కడ ఉన్న బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో ధోవతిని స్వీకరించమని ఆజ్ఞ అయింది. మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లుగానే చీటీలో కూడా ఉండటం అందరికీ ఆనందాన్ని కలిగించింది. జరీ అంచు ధోవతిని శ్యామా చేతులలో ఉంచారు. ఆనందరావు కళ, కాకా చీటీ రెండూ కలవగానే ఆ ఇద్దరికీ సంతోషం, పరమానందం కలిగాయి. మాధవరావు తనలో ఆనందించాడు. ఆనందరావు సంతోషపడ్డాడు. సాయి భక్తి పరిపుష్టి కాగా కాకా సంశయం తొలగింది. ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి. గురువు చరణాలయందు శిరస్సు నుంచి, గురువు నోటి నుండి వెలువడిన వచనాలయందు ధ్యానముండాలి. మన భూమిక, మన స్థితిగతులు, మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుస్తుంది. మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే. రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వలె సద్గురువు భవరోగ నివారణానికి శిష్యులకు నియమాలను విధిస్తారు. వారు స్వయం ఆచరించే దానిని మనం అనుసరించకూడదు. గురువు నోటి నుండి మీ కొరకు వెడలిన వచనాలను ఆచరించాలి. ఆ మాటలపైనే మనస్సు నుంచి నిత్యం వానినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగపడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. గురువు చెప్పిన పురాణం గాని, గ్రంథంలోని విషయం గాని వారి వచనాలను స్పష్టం చేయటం కోసమే వారి ముఖ్యోపదేశాన్ని ధ్యానంలో ఉంచుకోవాలి. అవే మనకు వేదజ్ఞానం. ఏ సత్పురుషుని వచనాలనైనా అవమానించకూడదు. కన్న తల్లిలా అన్యులెవరు చూస్తారు? తల్లికి బిడ్డలయందు నిజమైన వాత్సల్యం ఉంటుంది. బిడ్డలు కోరిన దానిని తీరుస్తుంది. ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు. సాధువులు సృష్టిలో లెక్కలేనంత మంది, కానీ మన తండ్రి మన తండ్రే అని సాయి నోటి నుండి వెలువడిన కరుణావచనాన్ని మీ హృదయ ఫలకంపై చిత్రించుకోండి. సాయి నోటి నుండి వెలువడిన వచనాలయందే ధ్యానం ఉంచండి. ఆ దయామయులే చివరకు మన తాపత్రయాలను శమింపజేస్తారు. వారి కళ వారికే తెలుసు. వారి ఆ కళా కౌశలాన్ని మనం కళ్ళతో చూడాలి. అంతే. సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం! ఎవరు ఏది చెప్పినా ఆ మాటలన్నింటినీ వినండి. మీ ధ్యానాన్ని, మీ ధ్యేయాన్ని వదలకండి. మీ గురువు యొక్క వచనాలను మరచిపోకండి. ఇదే పరమ శుభప్రదము. ఇందులోనే భవభయహరణము. ఇందులోనే గ్రంథాలు, పురాణాలు, జపతప అనుష్ఠానాలు ఉన్నాయి. సారాంశం: గురువును ప్రేమించండి. వారికి అనన్య భావంతో నమస్కరించండి.
సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడుంటుంది? అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు. సృష్టిలో దగ్గరలో గాని దూరంలో గాని సప్త సముద్రాలకు అవతల ఉన్నా ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యులయందు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. ఇలా రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకు వచ్చింది. ఒకరిని చూసి మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని. ఒకసారి బాబా మసీదులో మహాల్సాపతితో ఉండగా వారికి అకస్మాత్తు పూర్వం చెక్క పలకపై శయనించిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ చెక్క సుమారు అడుగు వెడల్పు మాత్రమే. దానిపై పడుకోవడానికి దానికి రెండు వైపులా పాత గుడ్డ పీలికలను కట్టి మసీదు దూలానికి అడ్డంగా వ్రేలాడగట్టేవారు. చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద కాళ్ల వద్ద దీపాలను ఉంచి అవి రాత్రంతా వెలుగుతుండగా ఆ చెక్క పైన శయనించేవారు. ఈ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించాను. ఇప్పుడు దాని మహాత్యాన్ని వినండి. ఒకసారి బాబా ఈ చెక్క పలక గొప్పదనాన్ని వర్ణించగా కాకాసాహెబు దీక్షితుకు కలిగిన ఆలోచనను వినండి. అతడు బాబాతో, మీకు ఆ చెక్క పలకపై శయనించాలని కోరికగా ఉంటే ప్రేమగా ఒక చెక్క పలకను వ్రేలాడగట్టిస్తాను, మీరు సుఖంగా పడుకోవచ్చు అని అన్నాడు. బాబా అతనితో, మహాల్సాపతిని క్రింద వదిలి నేను పైన ఒక్కడిని ఎలా పడుకోగలను? నేను క్రింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు కాకా ప్రేమగా మరొక చెక్క పలకను కట్టిస్తాను, మీరు ఒకదానిపైన, మహాల్సాపతి రెండవ దానిపైన శయనించండి అని చెప్పాడు. ఆ మాటలకు బాబా, అతడు చెక్కపై ఎలా పడుకోగలడు? శరీరంలో సుగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు. చెక్క పలక పైన పడుకోవడం సులభం కాదు. నేను తప్ప ఎవరు దానిపైన శయనించగలరు? నిద్రను వదిలి కళ్ళు తెరుచుకుని ఉండగలవారే దానిపై శయనించగలరు. నేను నిద్రించేటప్పుడు నా సన్నిధిలో నా గుండెపైన చేయి వేసి కూర్చుండమని అతనికి చెప్పాను. ఆ పని కూడా చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఈ చెక్క ఏం పనికి రాదు. ఈ చెక్క పలక నాకు మాత్రమే పడక. నా హృదయంలో నామస్మరణ జరుగుతూ ఉంటుంది. అక్కడ చేతిని ఉంచి చూడు. నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతనిని ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. నేను భగత్ అని పిలువగానే అతని నిద్ర ఎగిరిపోయి ఆందోళన పడతాడు. నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు, నిద్రాతమకింకరుడైన ఆ నరుడు నేలపై ఎలా పడుకోగలడు అని అన్నారు. అలా బాబా
భక్తులపైని ప్రేమతో సందర్భానుసారం మన శక్తి కొలది మనం చేస్తూ ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు. సాయినాథుని లీల అగాధం కనుక హేమాడ్ వారి చరణాలను ఆశ్రయించగా బాబా కూడా అతనిని తమ కృపతో ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ గురుచరణ మహిమ అను 45వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ సాయి సచ్చరితనే నమః.